కంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. మనకు వస్తున్న కరువు కంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. మన ఎదుట నిలబడుతున్న ఈ లోకం కంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. ఈ లోకంలో మనల్ని ఏమైతే ఆకర్షిస్తున్నాయో, భ్రమపరుస్తున్నాయో, ఈడ్చుకుపోతున్నాయో వాటికంటే మన విశ్వాసం బలంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని మనం నిలబడగలుగుతాం, దేవునితో నడవగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం. ఎన్నున్నాయి ఏదున్నా దేవుని దగ్గర మనం నిలబడతాం. అది దేవుని పిల్లలకి అవసరమైన భక్తి, అవసరమైన శక్తి, అవసరమైన సమయం. దేని బిడ్డారా, గతించిన వారం ఒక విషయాన్ని నేను మేము ముందుంచాను. అని వేదులు ఎవరు, మనం సహాయం ఎవరికి, వేదులు ఎవరు, సహాయము ఎవరికి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం వినివారు మాత్రమే ఉండుకోకుండా మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమన్నాడు యేసు ప్రభువు కూడా. బాయ్ పిల్లలు నాటున్నాడు అనిచేత పిల్లగా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. వేదలు ఎవరు, సహాయం ఎవరు, జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని బైబిల్ తీసుకోవాలి, అందరూ వాక్యాన్ని ధ్యానం చేయాలి. నేను ఎక్కడ లేఖనాన్ని ముగించానంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27 వచ్చింది. అక్కడ ఆపాను నేను. మన వారు చూడండి, వేదులకు ఇచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. ఎందుకంటే వేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. ఏం కలగదంటే లోటు ఉండదు. ఎంత అద్భుతం! బీదలు చూసి, బీదవాడిని చూసి కన్నులు మూసుకుని ఎవరికి వెళ్ళిపోయే వారికి శాపములు కలుగును. ఇందులో ఏది మంచిదో చెప్పండి. బీదలకు ఇవ్వటం మంచిదా, కన్నులు మూసుకుని వెళ్ళిపోవటం మంచిదా? బీదలకు ఇవ్వటమే మంచిది. ఏమంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అడుగువానికిమ్ము. ఏమడుగుతున్నాడు? భోజన, బట్ట. ఏమడుగుతున్నాడంటే అప్పు. నిన్ను అడుగువానికిమ్ము, అప్పు అడుగుకోరు వానికి వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువానికి వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. మాట్లాడితే ముఖం డైరెక్ట్గా పెడతాం, అప్పు అడిగితే ముఖం పక్కకి తిప్పుకుంటాం. మాట్లాడితే డైరెక్ట్గా పెడతాం, మాట్లాడతాం, నవ్వుతో మాట్లాడతాం, సంతోషంగా మాట్లాడతాం. బ్రదరు ఇబ్బందిగా ఉంది, బ్రదరు చేస్తారు, ఇబ్బందిగా ఉంది చేస్తారు. ఒక నాకు 5,000 కావాలి బ్రదరు, ఒక 10,000 కావాలంటే ఇక మాట మనలోకి రాలేదు. మనిషి ఏమంటే ముందు మొక్క తిప్పుకుంటాం. ఇక మనిషిని చూడడం. నువ్వు చెప్పుకున్నా కానీ బ్రదర్ నేను చెప్పుకుంటా లేదు అంటే తేడా. నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటే అంటారు. కాబట్టి ఏం చేస్తాడంటే తాను తెచ్చుకుని వెళ్ళిపోక తప్పదు. అప్పు అడిగే వారు కూడా ఎవరిని అడగాలో వాళ్ళకి తెలిసాడు. దేవుని స్తోత్రం. ఎవరిని అడగాలో వాళ్ళకి తెలుసు, ఎవరి దగ్గర ఉంటారో కూడా వాళ్ళకి తెలుసు. ఒక తెలియకుండా కూడా అడగచ్చు. రెండు జరుగుతాయి. నీ దగ్గర ఉందో లేదో తెలియదు, అడుగుతావు. కొన్న అడుగుతారు. లేనప్పుడు ఏంటి మన రెప్పల, ఉన్నప్పుడు ఏంటి మన సమాధానం? ఎప్పుడైనా అలా మొక్కం దిక్కువా? నీ రక్త సంబంధికి కానీ, నీ సహోదరుడికి కానీ, ఒక ఆత్మీయునికి కానీ, ఒక పేదవాడికి కానీ, ఒక దరిద్రుడికి కానీ, ఒక చిన్నవాడికి కానీ ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరైనా అప్పడిగితే మొక్కలు తిప్పుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉండి కూడా ఆలోచించుకో. ఉంటే కనుక దేవుడు క్షమించమని అడగండి.
తప్పించుకుంటే కనుక. దేని పెట్టారా యేసుప్రభు చెప్తున్నాడండి బాధ ఏంటంటే, నేను అడుగువానికి ఇమ్మో, నిన్ను అప్పడుగు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. మరో మాట చూపిస్తాను చూడండి, మీకు మంచి మాట. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చూద్దాం చూడండి. మార్కు సువార్త 2వది ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది 2వ ఆజ్ఞ. చదువమ్మా. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. వీటికంటే అంటే మొదటి ఆజ్ఞ కంటే 2వ ఆజ్ఞ కంటే ముఖ్యమైనది నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ పనిలో, నీ పరిధిలో, నీ పరిస్థితిలో ఏదీ లేదు. మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ తండ్రిని, నీ ప్రభువుని, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఈ రెండింటికంటే మించిన ఆజ్ఞలు బైబిల్లో ఎక్కడా లేవండి. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో. మన ప్రభువుని, మనం పుట్టించిన సృష్టికర్తని, మనకన్నీ ఇచ్చిన దేవాది దేవుణ్ణి, ఈ రోజు వరకు సజీవుల లెక్కలో ఉంచిన ఆ ప్రభువుని మనం స్తుతించాలి, ప్రేమించాలి. 2వదిగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము. ఒక మాట అండి, నీ పొరుగు వారిని ప్రేమించంటే మనం గొడవ లేకుండా ఉండడం చక్కగా ఎలా పడితే అలా ప్రేమించేది. ఏమంటే మన ఇష్టం. ఇంకా నిన్ను వల్లే నీ పొరుగు వారిని మన ఇష్టం అది. కానీ ఒకట లిక్కి పెట్టాడు అక్కడ. ఏమని పెట్టాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. సామాన్యం కదండి మాట. ఆలోచించండి. ఇదో చదువుకుని వెళ్ళిపోయి మాటకండి, ఇది గుండెల్లో నాటుకుపోయి మాట్లాడి. నిన్ను వలే అంటే నీకు నీవుగా ఎలా ప్రేమించుకుంటున్నావో, నువ్వు తినే భోజనంలో నీవు తినే భోజనాన్ని ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు కట్టే బట్టను ఎలా ప్రేమిస్తున్నావు, నువ్వు కొనుక్కునే వస్తువుని ఎలా ప్రేమిస్తున్నావు, ఏమండి నువ్వు ఆడుకునే ప్రతి పరిస్థితిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, నీకంటే ఏది ఇష్టమో, ఏ భోజనం ఇష్టమో, నీకు బిర్యానీ ఇష్టమా, ఆకుకూర భోజనం ఇష్టమా, పప్పు భోజనం ఇష్టమా, కూరగాయల భోజనం ఇష్టమా, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఏ వస్త్రం అంటే ఇష్టం, ఏ వస్తువు అంటే ఇష్టం, నిన్ను నీవుగా ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వాళ్ళు కూడా అలా ప్రేమించాలి. ఇది ఎవరి వల్ల కదండి. నేను చెప్పడం తేలికే, నువ్వు వెళ్ళడం తేలికే, నాకు చదవడం తేలికే, నాకు చేయడం చాలా కష్టం. చేయడం చాలా కష్టం అండి. నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించంటే మనముగా ఎలా ప్రేమించుకుంటున్నామో, ఒక భర్త భార్యను ఎలా ప్రేమిస్తున్నాడు, ఒక భార్య భర్తను ఎలా ప్రేమిస్తుంది, ఒక తల్లిదండ్రులు పిల్లలు ఎలా ప్రేమిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ కుటుంబ సరిహద్దుల్లోనే ఇమిడిపోకూడదండి. మీకు మీరే ప్రేమించేసుకోకండి. నా భార్యకి ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, నా పిల్లలకి ఇది ఇష్టం, ఏమంటే మీకు మీరే ప్రేమించేసుకోకండి. మీ ప్రేమ మీ సహోదరుల మీద కూడా పడాలి. మీకు ఏది ఇష్టమో ఏమంటే అది మీ సహోదరులకు కూడా ఇవ్వాలి, మీ సోదరులకి ఇవ్వాలి. వాళ్ళు ఏదో ఇచ్చేసి నువ్వేదో చేసేస్తే అది వాక్యం కాదండి, మన స్వార్థం అవుతుంది కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. నువ్వే భోజనం పెడుతున్నావు, నువ్వే భోజనం తింటున్నావు, అదే భోజనం నీ సహోదరుడికి కూడా పెట్టాలి. ఏ వస్త్రాన్ని కట్టుకున్నావు అదే వస్త్రం నీ సహోదరుడికి కూడా పెట్టాలి. నువ్వే ఎటువంటి ఎలా నిన్ను ప్రేమించుకుంటున్నావు ఆ ప్రేమ నీ సోదరిమనికి, నీ సహోదరునికి చూపించాలి పిల్లలు. అది క్రైస్తవుడు అంటే. దేవుడు కుమారుడిని చెప్పుకోవడానికి అర్హత, సర్టిఫికేట్, అభిషేకం, వాక్యం, ప్రార్థనాత్మ, పరిచర్య. నేను కూడా లేఖనంలో ఉన్నాను, నేను కూడా లేఖనంలో ఉన్నాను, నేను కూడా నా తండ్రి చిత్తంలో ఉన్నా, నేను కూడా నా ప్రభు ప్రేమలో ఉన్నా, నేను కూడా నా ప్రభు సిద్ధపరుస్తున్న పరలోకానికి వెళతాను, నా ప్రభు నన్ను తీసుకుని వెళతాను నా ధీమాలో. నేను ఈ కార్యం చేయాలి, నేను ఈ కార్యం చేయాలి, మనం ఈ కార్యం చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వేదో తినేదానికి ఏదో పెట్టేస్తే మనం తిని ఆగిని పెడతాం, మనం తిని ఆగిని పెడతాం అంటే అది ఎలా కుదురుతుంది? నాకు ఇష్టమైన మటను, ఆయనకి ఇష్టమైన కూర, ఏదో కూర ఉంటే కూడా ఇష్టమైన మనం మటన్ తినేయండి.
నువ్వు మటన్ తింటే నీ సహోదరుడు మటన్ పెట్టు, నువ్వు చికెన్ తింటే నీ సహోదరుడు కూడా చికెన్ పెట్టు, నువ్వు ఫిష్ తింటే నీ సహోదరుడు కూడా ఫిష్ పెట్టు, నువ్వు గెంజి తాగితే నీ సహోదరుడు కూడా గెంజిపోయి, నువ్వు పచ్చడి తింటే నీ సహోదరుడు కూడా పచ్చడి ముందుకు పెట్టు. అంటే ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమండి, మొట్టమొదట దేవుని ప్రేమించాలి. రెండవ ప్రేమ సహోదరుని మీదకి రావాలండి. లోకం మీద కాదు, ఆస్తి మీద కాదు, అంతస్తుల మీద కాదు, లోకాస్తుల మీద కాదు, లోక భోగాల మీద కాదు, లోక భోగేచ్చుల మీద కాదు. అందరినీ ప్రేమిస్తావు, సహోదరుని వదిలిపెట్టేస్తావు. అన్నింటినీ ప్రేమిస్తావు, సహోదరుని వదిలిపెట్టేస్తావు. నీ భార్యను ప్రేమిస్తావు, సహోదరుని వదిలిపెట్టేస్తావు. నీ భర్తను ప్రేమిస్తావు, సహోదరుని వదిలిపెట్టేస్తావు. నీ పిల్లలు ప్రేమిస్తావు, సహోదరుని వదిలిపెట్టేస్తావు. ఏమండి, ఏమిటి అసలు ప్రేమ అంటారు? అది స్వార్థంతో కూడిన ప్రేమ, వాక్య సంబంధమైన ప్రేమ. నాకైనా నీకు ఎవరికైనా సరేనండి. వాక్యం చెప్తుందండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంతకంటే ఆజ్ఞ మరొకటి లేదు, ఇంతకంటే దీవెన మరొకటి లేదు, ఇంతకంటే పరలోకం మరొకటి లేదు, ఇంతకంటే ఆత్మీయత మరొకటి లేదు, ఇంతకంటే అంతస్తు ఆస్తి ఐశ్వర్యం మరొకటి లేదు. ఇది తప్పితే నువ్వు ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ ఒక్కడు కూడా పరలోకానికి వెళ్దావు. నువ్వు ఎంత ప్రేమించు, 24 గంటలు ప్రేమించి, సంవత్సరం అంతా ప్రేమించి, లక్షలు పెట్టి ప్రేమించు, వేలు పెట్టి ప్రేమించు, పరలోకానికి వెళ్దావు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుతాం చూడండి. ఒకరికి ఒకడు ప్రేమించుకునే విషయంలో తప్ప మరేమి కూడా ఎవ్వనికి అచ్చుండొద్దు అన్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన? ఒకరినొకడు ప్రేమించుకునే విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అన్న. చూడండి ఎంత మంచి మాట అండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చుండదు. ₹1 కూడా అచ్చుండదు ఎవరికి కూడా, ప్రేమ విషయంలో తప్ప. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, పొరుగు వాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును, అంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు. పొరుగు వాడిని ప్రేమించేవాడే వాక్యాన్ని నెరవేర్చేవాడు. నీ భార్య ప్రేమించడం సహజమే, ఏం పెద్ద విశేషమే కాదు. భర్త ప్రేమించడం విశేషం కాదు, పిల్లలను ప్రేమించడం విశేషం కాదు, వాళ్ళు తెచ్చిపెట్టడం విశేషమే కాదు. అది పెద్ద గొప్ప కూడా కాదు. నీ బాధ్యత అది, నీ ధర్మం అది, నీ యొక్క భారం అది, నీ పని అది. అది సహోదరుని ప్రేమిస్తున్నావు చూసావా, అది పరలోక సంబంధమైన పని, దైవ సంబంధమైన పని, వాక్య సంబంధమైన పని, నీ అభివృద్ధికి సంబంధమైన పని, నీ క్షేమానికి సంబంధమైన పని. పిల్లారా, వాక్యం నెరవేర్చిన వాడు, తన సహోదరుని ప్రేమించేవాడు, వాక్యాన్ని నెరవేర్చేవాడు, ధర్మశాస్త్రాన్నే నెరవేర్చేవాడు అని చెప్తూ చూడండి. ఎంత చక్కని మాటలు పిల్లారా. మరో మాట చూద్దాం చూడండి. ఇక్కడే ఉంటుంది 10వ వచనం చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగినుట ధర్మశాస్త్రమును నెరవేర్చుడియే. ప్రేమ ఎవరికి కీడు చేయదంటండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదంటండి. ఈ ప్రేమను ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమేనండి. ఈ ప్రేమను అయితే ఎప్పుడైతే జరిగిస్తామో, ఈ ప్రేమను ఎప్పుడైతే చూపిస్తామో, ఈ ప్రేమ కలిగి ఎప్పుడైతే ఉంటామో ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఎంత గొప్ప సత్యమైన పిల్లలు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదండి. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి, పరమార్థంగా అర్థం చేసుకోవాలి. ఇందులో దేవుని మనసు ఏంటో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని మైండ్, దేవుని మనస్సు, దేవుని ఆలోచన ఏమై ఉంది ఈ వాక్యంలో. అక్షరం సంపూర్ణ ఆత్మ జీవింప చేయనంటాడు పౌరుడు. అక్షరంగా మనం అర్థం చేసుకుని చచ్చిపోతాం, చంపేద్ది, వాక్యమే చంపేద్ది. మనం అక్షరంగా అర్థం చేసుకుంటే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, ఆగిపోతాం. అక్షరార్థంగా కాదు, ఆత్మగా మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. అడిగినే యోహాను మరో మాట అంటాడు. ఏమంటాడంటే,
ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటాడండి. ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరం కేవలం ప్రయోజనం. అది నిష్ప్రయోజనం. అదొక పెంట. శరీరం నిష్ప్రయోజనం. ఈరోజు ఎలా ఉంటుంది, రేపు దూరంగా ఉంటుంది. ఈరోజు ఎక్కడ ఉంటుంది, రేపు మట్టిలో ఉంటుంది. ఈరోజు ఎలా ఉంటుంది, రేపు మాయమైపోతుంది. కానీ ఆత్మీయ జీవింప చేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మనం శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామంటే, ఎంత ప్రాధాన్యత ఇస్తామో. భక్తులు అన్నాడండి, నా శరీరం రెట్టం దొడ్డుతో పోలుస్తున్నాను అంటాడండి. రెట్టం దొడ్డి ఆత్మ చాలా పవిత్రమైనది. ఆత్మ చాలా అలాగన్నందుకు ఎందుకంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవద్దని కదా అర్థం. నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, కానీ బడాయి చేయకూడదు. ఎందుకంటే చాలా చక్కగా ఉండాలి. ఇది దేవుడికి లోపడాలి, ఇది దేవుడికి భయపడాలి, ఇది దేవుడి దగ్గర మెడ వంచాలి, కాళ్ళు వంచాలి, నడుము వంచాలి. దేహం దేవుని సన్నిధిలో నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. దేవుని మాట వినాలి, ఆగమంటే ఆగాలి, నడమంటే నడవాలి, పని చేయమంటే చెయ్యాలి. చెయ్యాలని అనకూడదండి, నిష్ప్రయోజనం. ఆత్మీయ జీవింప చేస్తున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అలాంటి నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఆత్మగడ్డి ప్రేమించాం. మనం ఆత్మగడ్డి ప్రేమించాం. వాక్యం తర్వాత చదువుదాం, ముందు భోజనం చేద్దాం. ప్రార్థన తర్వాత చేద్దాం, ముందు నిద్రపోదాం. ప్రార్థన తర్వాత చేద్దాం, వచ్చేవారం పనికి వెళ్ళిపోదాం. ఏంటంటే బాగోలేదు, చక్కగా దుప్పటి మూసుకొని పడుకుందాం. శరీరం అంటే నిజంగా శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు ఆత్మకి ఇస్తున్నావా? అంటే నీకు ఎదుటి శరీరమే బాగుండాలి, ఆత్మ క్షీణించుకొని పర్వాలేదు. ఆత్మకి ప్రార్థన అక్కర్లేదు, ఆత్మకి వాక్యం అవసరం లేదు, ఆత్మకి ఆరాధన అక్కర్లేదు, ఆత్మకి పాట అక్కర్లేదు, ఆత్మకు విశ్వాసం అవసరం లేదు. శరీరం మాత్రం టయానికి తిండి, టయానికి బ్రేక్ఫాస్ట్, టయానికి లంచ్, టయానికి డిన్నర్, టయానికి విశ్రాంతి, టయానికి డ్యూటీ, టయానికి ఉద్యోగం, టయానికి మార్కెట్, ఇవన్నీ శరీరానికి అవసరం. మరి ఆత్మ వద్దా అంటే ఆత్మ వట్టిదేనా అంటే నువ్వు ఇష్టమైతే ప్రార్థన చేయాలి, అది లేదనమాట. అంటే టైం ఉంటే వాక్యం చేస్తే అది లేదనమాట. అంటే సమయం ఉంటే పుడుకొస్తే అది లేదనమాట. ఎంత భయంకరమండి. అంటే శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆలోచించండి. ఆత్మని ఎంత దిగజార్చుతున్నామో, ఆత్మని ఎంత పక్కన పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలనుకున్నారు. అందుకనే శరీరం కేవలం నిష్ప్రయోజనమండి. అనిచేత అక్షరం సంపును ఆత్మ జీవింపచేయను. ఆత్మే మనల్ని బ్రతికిస్తుంది, ఆత్మని మనం వెలిగిస్తుంది. ఇంతకీ ధర్మశాస్త్రంలో ఉన్న సహోదరుడు ఎవడు మనం చూడాలి. బైబిల్ని అడగాలి, ధర్మశాస్త్రంలో ఉన్న సహోదరుడు ఎవడు? ద్వితీయోపదేశకాండంలో వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి, 15వ అధ్యాయము. మోషే గారు చక్కని విషయాలు గారు తెలియజేశారు ఇజ్రాయేలుకి. 7వ వచనం కానీ చూద్దాం, చూడండి. అందరూ తీసుకోవాలి. నీ దేవుడనే యెహోవా నీకిష్టమైన నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడుండిని అనగా, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠిన పరుచుకొనకూడదు. స్పష్టంగా చెప్పండి చూడండి. మోషే ఏం చెప్తాడంటే, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమందు నీ పురములలో అంటే నీ యొక్క గ్రామములో, పట్టణములో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిని ఎడలా. ఏ సహోదరుడు అంటే ఆయన? నీ సహోదరులలో ఒక్క భేదవాడు ఉండిని ఎడలా, ఒక్క భేదవాడు ఉండిని ఎడలా నీ సహోదరుని కరుణింపకుండా, కటాక్షించకుండా, జాలి పడకుండా, దయ చూపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. నీ హృదయాన్ని కళ్ళు మూసుకుని వెళ్ళిపోకూడదు, చేతులు బిగబట్టుకుని వెళ్ళిపోకూడదు, ముఖం తిప్పుకుని వెళ్ళిపోకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే నీ సహోదరులలో ఎక్కడైనా నీ పొరములో భేదవాడు ఉంటే కనుక నువ్వు దాటి వెళ్ళిపోకు. నువ్వు దాటి వెళ్ళిపోకు. నాకు ఏదో పని ఉంది కదా, యాజకుడు వెళ్ళిపోయినట్టుగా
లేవుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడారా ఒక్కసారి నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా చూసుకోవాలంటున్నది వాక్యం. అక్కడే హృదయం కఠినమైపోతుంది కదా మనకి. ఏదైనా చేద్దామన్నది కఠినమైపోద్ది, ఏదైనా ఇద్దామన్నది కఠినమైపోద్ది, ఎవరైనా కనికిరిద్దామని కఠినమైపోద్ది, కరుణిద్దామని కఠినమైపోద్ది, సహాయం చేద్దామని కఠినమైపోద్ది. ఏంటి బాబు అంత నీకేనా? అంట నీకే, అన్ని నీకే. ఎంత భయంకరమైన ఒక క్రైస్తవుడు, ఒక దేవుని పిల్లలకు అలాంటి కఠినమైన హృదయం ఉంటే పరలోకానికి వెళ్ళబడి మనం ఇక్కడే ఆగిపోతాం. ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత సంపాదించినా, ఎంత సుఖించినా, ఎంత ఆనందించినా, ఎంత ఎంజాయ్ చేసినా ఇక్కడే ఉండిపోతాం. నరకానికి పోతాం. ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉంటా, నరకానికి పోతాం అంతే. అంటే నువ్వు ఏ కార్యం చేయకపోతే మనకు నరకమే ప్రాప్తం. ఎందుకంటే అంతకి దేవుడు లేదు బైబిల్లో. ఏం పిల్లలు చూడండి, నువ్వు హృదయం కఠినపరుచుకోకూడదు. తర్వాత 8వ వచనం, నీ చేయి మూసుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి సాసి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి. యేసుప్రభుడు ఇది చెప్పాడు కదా, ఇంకా చదివించండి. అడుగువానికి ఇవ్వండి, అడుగువానికి అప్పు అడుగువానికి నీ ముఖము తిప్పుకొనవద్దు. ధర్మశాస్త్రం కూడా దేవుల్లో చూడండి, నీ సహోదరుని కంటండి, నీ చేయి చాపాలి, ఆవశ్యకముగా నీ చేయి చాపాలి, వాని అక్కర చొప్పున వాని కొన్న ఇబ్బంది చెప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి ఇవ్వలను, అప్పు ఇవ్వలను. తన తప్పు తీసుకుంటే నేను అందలేదు, ఇట్టే కనుక తీసుకోండి, అప్పు ఇవ్వండి. ఎందుకంటే పిల్లరా ఆవశ్యకముగా మీ చేయి చాపాలి, చాలినంత అన్నారు చూడండి. అక్కడ సభ చెప్తున్నాను, బ్రదరు నాకు ఒక 1000 రూపాయలు కాదు బ్రదరు, ఈ రూపాయలు 500 నాకే 500 ఇస్తాను, బట్టి 500 1000 రూపాయలు 500 ఇస్తుంది. చాలినంత అన్నాడు. అక్కడ ఎంత అడిగాడు? అక్కడకు చాలినంత. చాలినంత నేను నీకోసం కూడబెట్టాను అంటే నేనైనా బ్యాంకులో దాచాను, నీకు చాలినంతే ఉండాలి. కానీ అన్నైనా కూడా నీ బాబులు కూడా నీకు చాలినంతే ఉండాలి. 7 అడిగావు కనుక రూపాయలు 10 రూపాయలు ఇస్తాను, 5 అడిగితే 2 ఇస్తాను, 10 అడిగితే 5 ఇస్తాను. అంటే చాలినంతే కూడా నీకు నేనేం చదువుకున్నాను, నీకు నమస్కారం బాబు, ఆ 10 రూపాయలు కూడా ఇల్లు ఆయన అంటారు. అదే కదా మన దగ్గర ఉన్నది. కానీ వాక్యం చెప్పేది ఏమిటంటే చాలినంత, వాని అక్కరకు చాలినంత నీవు వానికి అప్పు. ఎంత ఓపుకి ఎవరికి ఉంటుందో ఆలోచించడం పిల్లలు. ఎంత ఆత్మీయత ఉండాలండి, ఎంత వాక్యం ఉండాలంటే నేను అలా చెయ్యాలంటే ఎంత వాక్యం ఉండాలి, ఎంత ఆత్మీయత ఉండాలి, ఎంత ప్రార్థనాత్మ ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ ఆ పని చేయలేరండి. ఎందుకంటే వాక్యం చెప్తున్నది సత్యం. నీ చేయి సాపాలి, ఆవశ్యకముగా నీ చేయి సాపి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పియవలెను. 9వ పదం చూడండి, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం ఆ సమీపమైనదని చెడ్డ తలంపుని మనస్సులో పొట్టగొట్టునట్టు చూడండి. బ్రదర్, సిస్టర్, విడుదల సంవత్సరం వచ్చింది, విడుదల సంవత్సరం వచ్చింది, 7వ సంవత్సరం వచ్చింది, సమీపమైంది. చెడ్డ తలంపు ఇదేంటండి? విడుదల అంటే సంతోషం కదా. విడుదల సంవత్సరం వచ్చింది, అప్పుడు వచ్చేసిందా? విడుదల అప్పుడు వచ్చేసిందా? పోసిందంటే ఇచ్చేయలేము, పండిన ఫలాలన్నీ వదిలిపెట్టేయలేము. అయ్యో అప్పుడు వచ్చేసింది 7వ సంవత్సరం. 6 సంవత్సరాలు శుభ్రం తిన్నాం, 7వ సంవత్సరం విడిచిపెట్టేయమన్నాడు బ్యాంకులకి. అప్పుడే బ్యాంకు వచ్చేసింది మనోడికి. ఎందుకంటే 7వ సంవత్సరం వచ్చేసి 7వ సంవత్సరం వచ్చేసి చెడ్డ తలంపులు అనేవద్దు. కాబట్టి చాలా మంది అప్పుడు దాకా బాగానే ఉంటారండి, పెట్టే టయానికి మొహం మాడిపోతుంది, మంది ఇచ్చే టయానికి మొహం మాడిపోతుందండి. అప్పుడు దాకా బాగానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇదే చిత్రం. అది ఇలాంటి మనుషులు కూడా భూమి మీద లేకపోలేదు పిల్లరా. కొంతమంది ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఇస్తారండి, పెట్టేటప్పుడు ఎంత సంతోషం పెడతారో. నిజంగా వాళ్ళు ఎంత ఆనందంగా పెడతారో, ఎంత సంతోషంగా ఇస్తారో, ఆ కుటుంబాలు అంతకంటే ఆనందంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సలుగుతాను, గొరుగుతాను, మొక్కుతాను, బాధపడతాను, లోన సింధిస్తాను అంటే కనుక ఎప్పటికే కుటుంబాలు అలాగే ఉంటాయి.
దేని బిడ్డలారా, ఇక్కడ చూడండి, చెడ్డ తలంపు నీలోనికి రానివద్దు. 7వ సంవత్సరం విడుదల అయిపోతుంది. పంట అంతా వెళ్ళిపోతుందేమో, పేదలకి బేదలకి దరిద్రులకి లేదోళ్ళకి వెళ్ళిపోతుందేమో. విడిచిపెట్టేయాలి పంట. పళ్ళు బాగా కాసినాయి, గెలలు బాగా ఇచ్చినాయి, అయ్యో బాగా ఆదాయం బాగుంది, వదిలిపెట్టేయలేమో. చెడ్డ తలంపు నీ మనసులోనికి రానివ్వకు. పూసుకున్నప్పుడు ఎంత సంతోషించావు, తిన్నప్పుడు ఎంత ఆనందించావు, పూడ్చుకున్నప్పుడు ఎంత సంతోషించావు. ఇవ్వటానికి ఎంత బాధపడతావు ఎందుకు? పెట్టడానికి ఎంత బాధపడతావు ఎందుకు? ఏంటంటే దేవుని పిల్లలండి. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు మోషే, జాగ్రత్త బ్రదర్, ఎందుకంటే చెడ్డ తలంపు నీ హృదయంలో రానివ్వక సర్వము మనసులో పుట్టింపబడినట్టు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపగా నీ వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టునది నీకు పాపమగును. ఒకవేళ నువ్వు బిగబడితే గనక, ఇవ్వకపోతే గనక, పెట్టకపోతే గనక ఆ బీదవాడిని నీ సహోదరుడు నిన్ను గురించి మొరపెడతాడు దేవునికి. అసూయ చేత కయ్యను ఏబేలు నరికేశాడండి. రక్తం నేలలో నుంచి మొరపెట్టింది. చేలు కోసువాన్ని కూలివానికి కూలి ఇవ్వకుండా దాచేశాడు. ఆ కూలి బిగబట్టిన కూలి దేవునికి మొరపెట్టింది. ప్రభుత్వ పిల్లారా, సామాన్యం కాదండి. దేవుని వస్తువైనా, దేవుని వస్త్రమైనా, దేవుని భోజనమైనా, దేవుని ఏ పనైనా సరే, ఏ ఈవైనా సరే, నువ్వైనా సరే, నీలో ఉన్న రక్తమైనా సరే, అది మొర పెడుతూ ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే అది నీ దగ్గరే ఉంటే, నీ దగ్గర ఉన్న మొర పెడుతూ, దేవుడు నన్ను ఇక్కడే ఉంచేశాడు, తండ్రి నన్ను ఇక్కడే ఉంచేసాడు, నీ చేతుల్లోకి రావాలి, నీ సందులోకి రావాలి, నేను ఇక్కడే ఉండిపోయానని మొర్ర పెట్టిందా? నువ్వే కాదు, డబ్బు మొరపెడుతుంది, రక్తం మొరపెడుతుంది, క్రియలు మొరపెడుతున్నాయి. మనమే ప్రార్థన చేసేద్దాం అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు దూరాలు మొరపెడుతున్నాయి, వర్షాలు మొరపెడుతున్నాయి, రోడ్లు చప్పట్లు కొడుతున్నాయి, చెట్లు కదులుతున్నాయి, ఊగుతున్నాయి, నక్షత్రాలు దేవుని మహిమ పరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, ఆ పేదవాడు గనక నీకు నీ గురించి మొరపెడితే అది నీకు పాపమే కానీ పుణ్యం కాదు, అది నీకు నష్టమే కానీ దీవుని కాదు. దేవుని బిడ్డలారా, మొరపెట్టుతుంది. ఆ పేదవాడు మొరపెడుతున్నాడు. మనం చూపించిన యాకోబు రాసిన పత్రిక 4:17 మేలైనది చేయుట తెలిసి కూడా అలా చేయకపోతే పాపం అంటాడు. చూడండి అక్కడ యాకోబు 4:17 చూడండి. మేలైనది చేయి నెరుగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యాలని తెలిసిండు కూడా అలా చేయకపోతే కనుక పాపం కలుగుతుంది. బీదవాడికి ఇవ్వాలి, ఈ యొక్క 7వ సంవత్సరం విడుదల పొందాలి. కానీ నువ్వు బిగబడితే కనుక, ఆ బీదవాడు మొరపెడితే కనుక నీకు పాపం కలుగుతుంది. వాక్యం ఏంటండి, నీ మాటలు నా మాటలు కాదండి. మనం చేసే ప్రతి పరిచర్య కూడా గమనించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు కింద వాక్యం చదవండి. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందున మనసులో విసారపడకూడదు. ఈ బ్యాచ్ కూడా ఉంటారంట, ఇచ్చిన తర్వాత చాలా దుఃఖపడతారు కొంతమంది. ఇచ్చేసాం ఇక అమ్మా కొంచెం ఏంటంటాడు అనుకున్నాను, బ్యాచ్ ఇస్తే చాలా టేస్టీగా ఉంది రాని మొత్తం కూర తినేయాడు, పిల్లలకి లేకుండా చేసేసాడు. ఇది కొంచెం తింటాడు అనుకున్న మొత్తం తినేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం ప్రియులు ఉంటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రేక్ చేసుకోవద్దు తినేవాళ్ళు ఉంటారు, ఎంత తింటారు, ఆకలి ఉంటారు రానా, ఎంత తింటారు, ఎంత తినేస్తారు అంటారే. నిజమంటే వాస్తవం చెప్తున్నాను, పట్టుదే కాదు. ఎంత తింటారు అంటారేమని కొంచెమే తింటారు, బ్రేక్ చేసి మిగిలిపోయి తింటారు. మళ్ళీ కొంతమంది పాపం అన్య పూజ కూడా పెట్టేయండి, మొత్తం తినేస్తారు, కొనకాలు అయిపోతుంది. తర్వాత బాధపడతారండి, పిల్లలకు కూడా లేకుండా అయిపోయింది తినేసాడు. ఎంత బాగా ఇచ్చేసా బాధపడతారు, అయ్యో డబ్బులన్నీ అయిపోయింది కదా అని ఆఖరికి ఇచ్చేసాను, ఈ నెల ఆపేశారు కాదు, వచ్చే నెల ఇవ్వాల్సింది. ఈ బాధలు ఎవరు పడతారు? పిల్లలకి లేవు, ఇంట్లో ఏమీ లేవు. ఇచ్చాక విసారపడద్దు, మనసులో విసారపడద్దు.
విచారపడుతున్నావా? ఒక పని చేసి విచారపడుతున్నావా? భోజనం పెట్టి విచారపడుతున్నావా? వస్త్రాలు పెట్టి విచారపడుతున్నావా? డబ్బిచ్చి విచారపడుతున్నావా? ఒక మేలు చేసి విచారపడుతున్నావా? ఒక గొప్ప పని చేసి విచారపడుతున్నావా? ఆ విచారమైన మనసులోనికి రాకుండా ఉండాలి పిల్లరా. ఏం చేశాను సంతోషంగా చేయాలి. హ్యాపీ, నేను దేవుడికి చేశాను, నా సహోదరుడికి చేశాను, దేవుడు నాకు ఇస్తాడు, నా కుటుంబానికి ఇస్తాడు. దేవుడు చెప్పాడు కదండి, ఆకాశ వాక్కర్ల విప్పి పట్ట జాలను విస్తారమైన దీవులతో నింపుతాను నిన్ను. నువ్వు వేలు ఖర్చు పెడితే నీకు లక్షలు ఇస్తాను, నువ్వు లక్షల ఖర్చు పెడితే నువ్వు కోట్లు ఇస్తాను నీకు. నువ్వు 10 ఖర్చు పెడితే 100 ఇస్తాను, 100 ఖర్చు పెడితే 1000 ఇస్తాను నీకు. ఆ ధైర్యం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? నమ్మకం నీకుందా? రండి. ఎందుకంటే ఇప్పుడారా పేదవారు ఎవరు? ఎవరికి మనం సహాయం చేయాలి? ధర్మశాస్త్రంలో పేదవాళ్ళు ఎవరండి? మీకేమర్థమైంది? నీలో ఉన్న నీ సహోదరుడే పేదవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న నీ సహోదరుడు యేసు రక్తంలో కడగబడిన వారు, వాక్యంలో కడగబడిన వారు, ఆత్మలో కడగబడిన వారు, రక్తంలో కడగబడిన వారు, కృపలో కడగబడిన వారు, విశ్వాసంలో కడగబడిన పరిశుద్ధులు పేదలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. రోడ్డు మీద బట్టి బేడవాడికి దానా ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క పైసా పరలోకానికి ఎంతో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయొద్దు అంటలేదు. ఎలా చేయాలంటే వాళ్ళ ప్రభు దగ్గరికి నడిపించి వాక్యం చెప్పి వారు బాప్టిస్టం పొందిన తర్వాత, రక్తంలో కడగబడిన తర్వాత వారికి భోజనం పెట్టినా, ఒక 10 రూపాయలు ఇచ్చినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా అది పరలోకానికి వెళ్తుంది. వారు యేసు ప్రభుని అంగీకరించకుండా, వాళ్ళ యొక్క ప్రభు దగ్గరికి రాకుండా, వాక్యం వినకుండా, వాక్యం దగ్గరికి రాకుండా, ప్రభు సదులకు రాకుండా నువ్వెంత దానాలు ధర్మాలు చేసినా కానీ ఒక్క పైసా కూడా పరలోకానికి వెళ్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చాలా మంది ఉన్నారు చేసేవారు. సహోదరుడు భేదాలు వదిలిపెట్టే రోడ్డు మీద పడతాడు. ఎందుకంటే పిల్లరా దేవుని యొక్క వాక్యం చెప్తాను. మరో మాట చూపిస్తాం చూడండి. యెషయా గ్రంథంలో 58 7వ వచనం చూడండి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి దిక్కుమాలిన బీదలను వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వాక్యం చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, నీ ఆహారము ఆకలి కొనువానికి పెట్టుము, పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూసారా, ఉపవాసం ఉండి ఉదయం నుంచి 6 గంటల నుంచి 5 గంటల దాకా ప్రార్థన చేసి 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 భేదవాన్ని కనికరించకుండా, సహోదరుని కనికరించకుండా, నీ స్వార్థం కోసం ఉపవాసం ఉండి ఇల్లు కావాలను, పెళ్లి కావాలను, అది కావాలను, ఇది కావాలను ఉపవాసం నుండి ప్రార్థన చేసి నీ చేతి సహకారం ఏది లేకుండా నువ్వు ముడుచుకుంటే, కఠినంగా ఉంటే అది నాకు ఇష్టమైన ఉపవాసం కాదమ్మా అంటున్నట్టే. నువ్వు కడుపాసు కట్టలేదు, ఇప్పుడు మంచి పనులు అదే నాకు ఉపవాసం. కడుపడి తిను, కానీ మంచి పనులు చేయి, నీ సహోదరులకు సాయం చేయి. అంతకంటే నాకు ఇష్టమైన ఉపవాసం వేరొకట్లేదు. అలాగనే మన ఉపవాసం మానేకి దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరం నడకొట్టబడాలని ఉపవాసం ఉండాలి, శరీరం మాట్లాడాలని ఉపవాసం ఉండాలి. యేసుప్రభువు కూడా ఉపవాసం ఉండాలి 40 దినాలు. మనం కూడా ఉండాలి పిల్లలు. కానీ ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఈ పని చేయాలి. కొంతమంది కఠినమైన ఉపవాసం ఉంటారు, కానీ ఎవరికైనా సహాయం చేయడానికి చాలా కఠినంగా ఉంటారు. ఉపవాసం కఠినంగానే ఉంటుంది, సహాయం కూడా కఠినం. మరి భక్తి ఎలా ఉంటుందండి? మరి పరలోకం ఎలాగెళ్తుందండి? వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ మాట చెప్తాడు చూడండి, నీ ఆహారం ఆకలి గుణవానికి పెట్టు. బాగున్న వాళ్ళకి తీసుకొచ్చి బిర్యానీ ఉండి పెట్టుకో. రోజు బిర్యానీ వండుకునే శక్తి వాళ్ళకి ఉంది, నువ్వు బిర్యానీ వండి పెడుతుంది. అసలు బిర్యానీ వండుకోలేని తీసుకొచ్చి పెట్టు, అది నీకు దీవెన. ఏమండి, ఆకలి ఎవరికైతే నాకు అన్నం పెట్టండి, పట్టుడికి ఇది పెడతానండి.
ఎందుకు పెడతారు? కడుపు నిండడానికి ఎందుకు భోజనం పెడతారు? కాళ్ళు నొక్కుని వెళ్ళిపోతాడు. కడుపు నిండవాడికి భోజనం పెడితే కాళ్ళు నొక్కేస్తాడండి. ఆకలి కొన్నవాడికి భోజనం పెడితే సేటు పట్టేనా కానీ అమృతంలో తినేస్తాడు. బలంగా నీ కోసం ప్రార్థన చేస్తాడండి. అది ఆయన చేసే పని అండి. ఆకలి కొన్నవాడు ఎవరనుకున్నాడు? నీ సహోదరుడే, నీ పక్కనుండి నీ సహోదరుడు, నీ సహోదరి మనే ఆకలి కొన్నవానికి అన్నం పెట్టండి. నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయో దిక్కుమాలని పేదలను ఎంత తెచ్చుకోవాలంటాడండి. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదండి. రక్త సంబంధిని ఎవరనుకుంటారు చెప్పండి? బ్లడ్. మనం ఆ బ్లడ్ గురించి ఆలోచించాలి. రక్త సంబంధానికి మనం బరువు అక్కడ వెళ్ళిపోయింది. ఎక్కడ నలుగురు బ్రదర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్ ఉన్నారు, 3 బ్రదర్స్, అక్కడికి వెళ్ళిపోతాం. మనం పక్కన నోడు పెట్టేస్తాం. రక్త సంబంధం కాడికి వెళ్ళిపోతాం. ప్రేమ అంటే ఏంటో అర్థం కాదు. రక్త సంబంధం అంటే యేసు రక్తంలో కడగబడిన ప్రతి తండ్రి ప్రతి తల్లి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె యేసు రక్తంలో కడగబడిన సోదరి మనులని చెప్తున్న వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తాను. ముందుకు వస్తాను నేను అన్నమాట. ఎందుకంటే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పింపుకున్నట్లు దిక్కుమాలిన బేదలను నీ ఇంట అంటే బేదలు ఎప్పుడైనా చేర్చుకున్నారు? మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పండి. మీ ఇంట్లో బేదలు ఎవరైనా చేర్చుకున్నారా? మా ఇంట్లో బాగానే చేసుకున్నాం. బేదలు ఎందుకు చేసుకున్నాం? ఎంతకాలం ఒకటి పెడతాడు బేదలు చేస్తుంది. 8 సంవత్సరాలు ఒకటి పెడతాం. బేదలు ఎంత చేసుకున్నాం అంటే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు చాలా మంది ఏమంటే 10 మంది అనాథ పిల్లలు నేను పెంచుతున్నాను. ఇదిగో రూమ్ ఉండేది. ఇదిగో రూమ్ ఇది హాస్టల్, అదే హాస్టల్ అంటారు. అనాథ ఆశ్రయం, అనాథ ఆశ్రయం. ఈ బేదలను 10 మంది పిల్లల్ని అక్కడ పెడుతున్నాడండి. జాయిస్ మేరీ గారు ఈ పిల్లలకు మంచి సహాయం చేయటం ఉంటుంది. జాయిస్ మేరీ సిటీలో ఉంటుంది. ఆవిడ మంచి ప్రసంగికురాలు. ఎందుకంటే ఇలాంటి పిల్లలు 10 మంది పిల్లలు పెట్టి 20 మంది పిల్లలు పెట్టుకున్న ఉన్నారు. ఈ ఏరియాలో 2-3 ఉన్నారండి అలాంటి కాదు. ఎందుకంటే ఆవిడ దగ్గరికి స్పాన్సర్ చేసుకుని పిల్లలు 15 మంది పెట్టి చూస్తున్నారు. పిల్లరా దేవుడి యొక్క వాక్యం చెప్తుందండి. 10 మందిని పెడతాడు, 50 మందిని రాస్తాడు. 50 మందిని చూస్తున్నాను. ఏమంటే పేరు వెళ్తే నోరెళ్తాయి, పేరు వెళ్తే నోరెళ్తాయి. ఏమో పప్పు ఏం చేయరు పడేస్తాడు, మనవాడు మానముకు తినేస్తూ ఉండాలి. ఏంటండి ఇది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు పెట్టుకుని బతికేస్తున్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే న్యాయంగా పెడతలేదు పిల్లలు. న్యాయంగా పెడతాను. నేను హాస్టల్లో చదువుకున్నాను. నేను 10th క్లాస్ ఉండరాజు వాళ్ళ తొలి దగ్గర. అది ఏం చేసేవారంటే వండేసేవారండి. కర్రీ వండేసేవారు. సారు కర్రీ తాలింపు పెట్టేటప్పుడు ఇంత తాలింపు కాపులో తీసేసుకుని సగం తాలింపు వాళ్ళు తినే కూరనే తీసుకునేవారండి. ఇంత తాలింపు అంత కూర గమనించేసాడు. ఇప్పుడు ఏమండి సారు వేస్తేనండి పురుగులు తీరిపోయి జల పురుగులు అన్నంలో. అది తినలేక దాని నేను ఇంటికి వెళ్ళిపోయి కారపొడి తీసుకున్నాను. మా అమ్మ చేయించుకొని కారపొడి ధనియాల పొడి అప్పుడు డబ్బాలు పెట్టుకుని ఒక నేస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకుని ఏ లెక్క చేస్తారు రాత్రులు ఏం తీసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అలా ఉంటుందన్న పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే నాళ్ళంతలా మోసం చేసి చూడండి బాబు. ఎందుకంటే ఇప్పుడు పేదలను నేంట చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఎలా చూడాలన్నా అద్భుతంగా చూడాలి. అది పెట్టు 10 రూపాయలు తిను, 10 రూపాయలు పెట్టు. రూపాయి పెట్టి 9 రూపాయలు ముందు తినేస్తే ఎలా కుట్టుతుంది? కాబట్టి అలాంటి పని ఈరోజు కూడా జరుగుతుంది అనుకున్నారు. ఎందుకంటే 10 మంది పెట్టి 50 మంది రాసేటు, మీరు కొన్ని పెట్టి కొన్ని మనం తినేటు. ఎందుకంటే పిల్లరా ఇక్కడ చెప్తున్న వాక్యం అండి, బేదలను నీ ఇంట చేర్చుకునండి. నేను ఒకటే చెప్తానండి, మీకు ఎవరికైనా బేదలు పెట్టాలంటే నీ భార్య భర్త చెడ్డపడండి. సహోదరుని బేదవాడు ఫలానా చోట ఉన్నాడంటే మీ ఇద్దరు బండి మీద చక్కగా పళ్ళే పెట్టుకెళ్తారు, వస్త్రాలే పెట్టుకెళ్తారు, ఏమంటే భోజనమే పెట్టుకెళ్తారు, డబ్బే పెట్టుకెళ్తారు. వెళ్ళి చక్కగా నీ పిల్లల్ని తీసుకెళ్తావు, మీ ఆయన నువ్వు వెళ్తావు. మొత్తం మీద దగ్గరికి వెళ్ళి కూర్చుని కొంచెం మాట్లాడి ఎలా ఉన్నారమ్మా, ఏంటి పరిస్థితులు ఎలా కూడా బాగున్నారా, చక్కగా ఎలా నడుస్తుందని చెప్పి వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేసి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని దానికో ఎల్లకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది అనకండి. అలా చేయకూడదండి. మీరు ఏమైనా సాయం చేస్తే పేదవాళ్ళకి సహోదరుల దగ్గరికి వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళి మీరు పద్ధతికి వెళ్ళండి, పర్మనెంట్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, చక్కగా మనస్ఫూర్తిగా ప్రేమతో ఇవ్వండి, ప్రార్థన చేసి రండి. అది సహాయం అంటే. అంటే తప్ప పిల్లరా చూడండి, ఇక్కడ వాక్యం చెప్తూ చూడండి,
నీ ఆహారం ఆకలిగా వానికి పెట్టుకుని నీ రక్త సంబంధికి మొక్కలు తప్పింపకున్నట్లు దిక్కుమాలిన వేదులను నీట చేర్చుకున్నట్టు వస్త్రహీనుని కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వస్త్రాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి, ఎంతోమంది ఉంటారు. వస్త్రం లేని వాడిని కనపడినప్పుడు నేను వస్త్రం ఒకసారి ఎంత బాగుందో నా వస్త్రం, అలాంటి వస్త్రాలు 2-3 ఉంటే ఒక వస్త్రం ఇచ్చేయలేడు. ఆయన ధర్మం. ఆ క్లాత్ దొరకదు, ఆ డిజైన్ దొరకదు, ఆ రంగు దొరకదు వెళ్ళి నాకంటే చాలా ఇష్టం దాచుకునే వాళ్ళు చూపెట్టుకుంటారు. అంచేత ఇవ్వాలి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వస్త్రం ఇవ్వాలి. అంతేగాని ఎవరికంటే బీదవాడికి సామర్థ్యానండి, సామర్థ్యం ఇవ్వడు, పని చేసుకోగలరు, సంపాదించుకోగలరు. అలాంటి సోమరులకి ఇవ్వడు, బీదలకు ఇవ్వడు. అంటే కొంతమంది కష్టపడతారు కానీ కొనుక్కోలేని పరిస్థితి. నిజంగా కొంతమందికి ఏమో కష్టపడలేని పరిస్థితి బెదు. అలాంటి వాళ్ళు దేవుడి పిల్లలు చాలా వివేకంగా ఆలోచించాలండి. ఎవరి రోజు వాళ్ళకి ఆనందాలు ఏం చేయకూడదండి, ఆలోచించాలి, ఆలోచించాలి. కొంతమంది అంటే దొరకలే ఉన్నా పని చేసుకోలేవా అడుగుతున్నా అంటారు, వాళ్ళు చెప్తారంట. ఎందుకంటే ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్పేది ఏమిటంటే పేదలకి కనపడినప్పుడు నీ వస్త్రం ఇవ్వండి. తర్వాత సర్వము ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగే చేసిన ఎడల నీ వెలుగు వేకువ సొక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. అబ్బబ్బా ఎంత మంచి మాట్లాడండి. ఇలా చేస్తే గనక ఏమండి, ఇదే ఇలా చేస్తే గనక నీ వెలుగు వేకువ సొక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఇలా చేస్తే వెలుగు వేకువ సొక్క. అబ్బా ఎంత ప్రకాశిస్తావంటే, ఎంత వెలుగుతూ ఉంటావంటే నీ వెలుగు ఎంత అంతగా. ఏ వెలుగు అంటే ఏంటండి? ఆరోగ్యమే గొప్ప వెలుగు, గొప్ప భాగ్యం. నెమ్మది అనే వెలుగు, శాంతి అనే వెలుగు, ఆరోగ్యం అనే వెలుగు, అభివృద్ధి అనే వెలుగు. నువ్వు చూస్తావు, నీ ఇంట్లో నువ్వు చూస్తావు, వెలుగు నీకు లభిస్తావు, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వేలు ఖర్చు పెట్టగలదు. డబ్బు కొంతమంది అలాగన్నా ఖర్చు పెడతారు కానీ ఇలాగ ఇవ్వండి, అలా ఖర్చు పెడతాకని ఇష్టపడతారు తప్ప వేలు ఇలాంటి సహాయం చేయడానికి ఇష్టపడతారు. మరి ఏం మనసులో ఏంటో అర్థం కాదండి. ఆలోచించడం పిల్లలు ఏంటండి, ఇక్కడ ఖర్చు పెట్టే బదులు ఆ రోజు అక్కడైతే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తారు కదా. ఎండి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎంఎస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక సర్జరీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏమండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. స్వస్థత నీకు శీఘ్రంగా మనసు మీద ఉన్నా సరే, రోగంతో ఉన్నా సరే, నువ్వు ఎలాగున్నా సరే, నువ్వు చేసిన సాయం దేవుడు జ్ఞాపకం చేసి దోషుని పంపేస్తాడు. పరమ వైద్యుడు ఆయనే వస్తాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. వాక్యం ఒంటిది కాదు, చేయండి. చేసిన తర్వాత ఆయన కానీ చూడండి. ఏమంటే రోగం రాకపోతే ఎవరికైనా ముక్కుంటే రొంప బియ్యం పడుతుందంట. ఈ మధ్యలో రొంప కూడా పడితే భయం వేస్తుంది, రొంప పడితే భయం వేస్తుందండి. రొంప కూడా పట్టకూడదు అంటే దగ్గు కూడా రాకూడదు. అది అయిపోయింది పరిస్థితి. ఏమంటే ఎందుకంటే మనిషి బాడుంటే ఎప్పటికైనా వస్తుంది మనకింత, ఈరోజు ఎవరైనా ఎప్పటికైనా వస్తుంది. ఏంటి మనకు ఆధారం? అప్పుడు డబ్బు లేనప్పుడు మన సహాయమే మనకు ఆధారపడుతుంది. మనం చేసిన సహాయం, మనం చేసిన మంచి పనులే మనల్ని బాగు చేస్తాయి, మనల్ని స్వస్థపరుస్తాయి, మనకు వెలుగునిస్తాయి, మనకి నీడనిస్తాయి, మనకి జీవితాన్ని ఇస్తాయి, మనకు భవిష్యత్తుని ఇస్తాయి, మనకు లైఫ్ ఇస్తాయి, మనం పరలోకానికి తీసుకుని వెళ్తాయి. పిల్లారా ఇప్పుడు అర్థమైందండి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. పేదలంటే ఎవరు, ఎవరికి ఇవ్వాలో మన సహోదరులు కనుక అలా ఉన్నట్లయితే పిల్లరా శీఘ్రముగా స్వస్థత నీకు లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా చూసారండి స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా, నువ్వు మొరపెట్టగా ఎట్లా తీరిపోయింది. ఏమండి ఒక విషయం చెప్తున్నాడు, ఈ పనులు చేయకోకుండా పక్కులు లేని కొడవలతో కోత తిరిగితే ఎంత కష్టమవుతుందో, పదులు లేని సాకుతో కూరగాయలు తిరిగితే ఎంత కష్టమవుతుందో. ఏమండి సహాయం లేని భక్తితో ప్రార్థన కూడా అంతే కష్టమవుతుంది. నువ్వెంత నెత్తి కొట్టుకో, నోరు కొట్టుకో, గుండు కొట్టుకో, కన్నీళ్ళు కాల్చు, బొక్కపట్టేడు వెండవు. నీ దగ్గర ఈ కార్యాలు ఉన్నాయనుకోండి,
నీ దగ్గర సత్క్రియలు ఉన్నాయనుకోండి, మంచి కార్యాలు ఉన్నాయనుకోండి, నువ్వు పిలవగానే చూడండి, అప్పుడు నువ్వు పిలవగానే యెహోవా నీకు, నువ్వు మొర్ర పెట్టగా అయినా నేనున్నాను బిడ్డ అంటాడంతే, నేనున్నాను బిడ్డ అంటాడంతే. అందుకేనండి, ఎందుకంటే దేవుని పిల్లలు ఒక్క మాట చెప్తే చాలంటే దేవునికి నువ్వు కరెక్ట్గా ఉంటే విశ్వాసంలో, నమ్మకంలో, ప్రేమలో, దేవుని చిత్తంలో, దేవుని కార్యాల్లో నువ్వు చక్కగా కాటకు వచ్చేస్తే ఒక్క మాట చాలు దేవునికి. డాడీ నాకు ఇది కావాలి డాడీ, నేను ఎలా పరిస్థితి ఎలా ఉంది, మా ఆయనకి ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంది, ఒంట్లో ఎలా ఉంది, పరిస్థితులు ఉండకున్నాయి డాడీ అని చిన్న ప్రార్థన చేయి. దేవుడు నేనున్నాను బిడ్డ అంటాడు, ఇదిగో నేను వస్తున్నాను అంటాడండి. నువ్వేం చేయడం గంటల తరబడి కుక్క పెట్టి ఏంటి తరుగు గడెట్టేసి నిజంగా తెల్లారిదాకా ప్రార్థన చేసిన కొంతమంది చదువుతారండి మా పుస్తకాలు ఎట్టుకుని ఎంత గడగడ తెల్లారిగా చదివారు. అయ్యో మా వాడు నిజంగా మా వాడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేస్తాడు అంటాడు, ఆయన తెల్లారి మర్చిపోతాడు, మెమరీ పవర్ ఉండదండి. నేను అలాంటి ఉండే తెల్లారి చదివి పొద్దున వంటి కూర్చుండేది అన్ని చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, మెమరీ పవర్ ఉంటుంది చూడండి. స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు అలా కూర్చుని వింటారు అంతే అండి, అక్కడే వింటారు, మన ఇంటికి పుస్తకం తీయదు, అల్లరం ఆటలు పాటలు. పరీక్షలు భాషడా అస్సలు పుస్తకం తీయడే, అస్సలు పుస్తకం తీయడే, ఏం వేసి అవుతుంది పరీక్ష దగ్గరకు వచ్చిన చదవా, ఓ గుంజేస్తూ ఉంటాం, పరీక్షలు ఆగిపోతూ వస్తారు. ఎందుకంటే ఇందులో ఉండిపోతాయి మెమరీ పవర్. కొంతమంది వాళ్ళు తీసి సరిపోతారు పుస్తకం, గంటల తరగతి చదవక్కర్లేదు, అది ఒకసారి చూసుకుంటాడు అంతే, ఏముంది ఏమైనా ఇంపార్టెంట్ ఏమవుతాయి ఇలాగా ఉంటాడు కదా. అక్కడ మేడం బలు వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడ రాసేద్దాం మెమరీ పవర్. అలాగే భక్తి కూడా అంతేనండి, భక్తి కూడా అంతే. మనం చేసే మంచి పనులు బట్టి వెంటనే ప్రార్థన ఆలకిస్తాడు. ఏ పని ఇది ఎలవాళ్ళు ప్రార్థన చేసేది అంతే. ఎందుకంటే మెమరీ పవర్ అనుకో నాకు చూస్తే తెలిసిపోయి ఇంటే తెలిసిపోతుంది, మనకి ఎక్కడ అయిపోద్ది. లేదనుకోండి తెల్లవారులేదు అంతే, తెల్లవారు చదువు అంతే, అంటే పరిస్థితి అయిపోతుంది పిల్లలు. కానీ అలా కాకుండా నీకు ఇది భక్తి అది చదువుండి పిల్లరా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మహాత్ముని బట్టి భక్తిలో దేవుని పిల్లలు చక్కగా ముందుకు ఎదగాలని. చూడండి చదువు, నేనున్నాను ఇతరులను బాధించుడియు, వేలు పెట్టి చూపి తిరస్కరించుడియు, చెడ్డదారిని బట్టి మాట్లాడుడియు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిని వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఒప్పుచున్న నీటి ఓట వలె ఉంటావు. అబ్బా ఎన్ని మంచి మాట్లాడి ఎస్ఐ ప్రాముఖ్యపడు ఇజ్రాయేలు వారికి, యెరూషలేము నివాసులకి పిల్లారా. ఎవరి మనం వింటాం కానీ మర్చిపోతామండి, బైబిల్ పక్కన పెట్టేద్దాం. వినాలి, విన్నదాన్ని ఆలోచించాలి, రాసుకోవాలండి, ఆలోచించాలి. నా పని ఏంటి, నా పరిచయం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా డ్యూటీ ఏంటి, నేనేం చేయాలి. ఇంట్లో నేను అన్ని బాగా చక్క పెడుతున్నాను, కంపెనీలో నేను బాగానే చక్క పెడుతున్నాను, ఆఫీసులో నేను బాగానే చక్క పెడుతున్నాను, దేవుని సందులో చక్క పెట్టలేకపోతున్నానండి. అన్ని బాగా చక్క పెట్టుకొస్తున్నాను, అన్ని బాగా చక్క పెడుతున్నాను, దేవుని సందులో నేను ఏంటికి వెళ్ళకపోతున్నాను. ప్రార్థన చేయటంలోనా, వాక్యం చదవటంలోనా, ఆరాధన చేయటంలోనా, దైవ సందుకు రావటంలోనా, దేవుని కార్యాలు జరిగించడంలోనా ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం ఆలోచించాలి పిల్లలు. దీన్ని మనం ముందు పెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా రాజ్యాన్ని నా నీతిని మొదట, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. పాట ముగించలేదు, వచ్చే వారం ఉన్న పాట తెలియజేస్తాం. దేవుని మాట దీవించనుగా.